నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ తాడి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రామోజీరావు ఈరోజు పొద్దున ఉదయం 4 గంటలన్నరకి మరణించడం జరిగింది. సో ఆయన ఒక మీడియా రంగంలో పెద్ద టైకూన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీడియా రంగంలో ఒక పెద్ద మొఘల్ చక్రవర్తి అని కూడా చెప్పు. సో ఆయన మొదటి మెట్టు ఎక్కడ పడిందంటారు? ఆయన మొదటి బీజం? రామోజీరావు గారు చాలా మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడే. మొదట ఆయన ఢిల్లీలో ఒక చిన్న యాడ్ ఏజెన్సీలో పనిచేశారు. సైకిల్ మీద వెళ్ళొచ్చేవాడు. 200 ఎంతో జీతం ఉండేది ఆ రోజుల్లో. అయితే ఆయన ఒక చిన్న ఆర్టిస్టు. ఆయనకి డిజైనింగ్ తెలుసు, ఐడియా ఉంది, అంటే ఒక టేస్ట్ ఉన్నవాడు ఆర్ట్ పట్ల. తర్వాత వెనక్కి వచ్చి ఆయన చిన్న చిన్న వ్యాపారాలు, ఎరువులు అమ్మాడు, చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు ఆయన. అయితే మార్గదర్శి పెట్టిన తర్వాత, దానివల్ల కొంత లాభపడిన తర్వాత ఇంకేదైనా మంచి చేద్దామని అనిపించింది ఆయనకి. అప్పుడు ఆయన న్యూస్ పేపర్ అనే ఐడియా, ఒక దినపత్రిక పెట్టాలి అనుకున్నాడు. అయితే ఆయన మంచి బిజినెస్ మ్యాన్ కనుక, అంటే ఏదైనా సరే బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునే శక్తిమంతుడు కనుక, అప్పటికి తెలుగు వార్తాపత్రికలకి రాజధాని విజయవాడ. ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, విశాలాంధ్ర, ప్రజాశక్తి అన్నీ విజయవాడ నుంచే. హైదరాబాద్ నుంచి ఏవో కొన్ని ఉర్దూ పత్రికలే ఉండేవి. హైదరాబాద్ పెద్ద సిటీ, క్యాపిటల్. విజయవాడలో వెళ్దామని చాలా పత్రికలు ఉన్నాయి. కనుక ఆయన చాలా బ్రిలియంట్గా వైజాగ్ని చూస్ చేసుకున్నాడు. వైజాగ్లో ఏ పత్రిక లేదు, అది చాలా ప్రశాంతంగా ఉండే రిమోట్ ఏరియా ఒక రకంగా మనకి. కనుక అక్కడైతే బాగుంటుందని చెప్పి 1974 ఆగస్టు 10న ఆయన అక్కడ ఈనాడు బ్లాక్ అండ్ వైట్ పత్రిక ఒక 3,000-4,000 సర్క్యులేషన్తో ప్రారంభించారు. చాలా చాలా హంబుల్గా. అయితే అప్పుడు ఆయన ఏబీకే ప్రసాద్ దానికి ఎడిటర్గా ఉన్నారు, పెద్ద జర్నలిస్ట్ ఆయన. దానివల్ల మంచి పేరు వచ్చింది దానికి. పేరు ఎందుకు వచ్చింది? చాలా పేపర్లు ఉన్నాయి కదా ఆల్రెడీ. అంటే అప్పటికి తెలుగు జర్నలిజం పాత ఎడిటర్లు ఎంత గొప్పవాళ్ళైనా, నార్ల వెంకటేశ్వర గారు, తాపి ధర్మారావు గారు, ఇంకా మహానుభావులు చాలామంది ఉన్నా సరే, పాత జర్నలిజం సంప్రదాయపు జర్నలిజం, అది అంత మర్యాదగా ఉండటం. అలా 2 రిమోట్ గ్రామాల్లో ఉండే వార్తలు కవర్ చేయడం చాలా తక్కువ. అలాంటిది లేదు. ఈనాడు అవి 2 తెచ్చింది. ఒకటి ఈ ట్రెడిషన్ని బ్రేక్ చేయటం, 2 మారుమూల గ్రామీణ ప్రాంత వార్తల్ని పేపర్లో వేయటం. అది ఆ ప్రాంతాల్లో ఆసక్తి కలిగించింది. అరే, మా ఊరి వార్తలు కూడా పేపర్లో వస్తున్నాయి అని ఆశ్చర్యపోయారు. దాని తర్వాత మాత్రమే చిన్న సక్సెస్ చూసిన తర్వాత విశాఖలో, అప్పుడు ఆయన హైదరాబాద్ ఈనాడు 75 చివరిలో పెట్టారు, డిసెంబర్లో. అలాగే అది బాగా హిట్ అయిన తర్వాతే విజయవాడకి వెళ్ళి, తర్వాత విజయవాడ నుంచి తిరుపతిలో కూడా పెట్టారు. నేను ఒక 5 ఏళ్ళు ఈనాడులో పనిచేశాను. ఓకే, అంటే ఈనాడులో పనిచేశారు కదా, మీ ఇద్దరికి ఎలా సత్సంబంధాలు లేదా అనుబంధం ఎలా ఉంటుంది? ఎలా అంటే చాలాసార్లు కలిసాం ఆయన్ని. ఎందుకంటే నేను ఈనాడు వైజాగ్లో, హైదరాబాద్లో, తిరుపతిలో పనిచేశాను. ఓకే. మిగిలిన చోట్ల మీటింగ్స్లో వాటిలో కూర్చునే వాళ్ళం. కానీ తిరుపతిలో అయితే పతంజలి గారని మా సీనియర్ ఉన్నాడు, పెద్ద రచయిత. ఆయన ఇన్ఛార్జి, ఆయన తర్వాత నేను ఉండేవాడిని. తిరుపతి ఈనాడు ఎడిషన్ లాంచింగ్కి ముందు రామోజీరావు గారు మాతో 15 రోజులు ఉన్నారు. ప్రతిరోజు మాతో పాటు డెస్క్లో కూర్చొని జర్నలిస్ట్ లాగా అది ఎలా చేస్తున్నారు, ఇది ఎలా చేస్తున్నారు, రాయలసీమ వార్తలు మనం ఎలా కవర్ చేయాలి, అలా అన్నీ మాతో డిస్కస్ చేసేవారు. సరదాగా ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే ఆయన ఒకరోజు ఏమన్నారంటే, ప్రకాష్ నువ్వు సార్ రా అని చెప్పేలాగా నా భుజం మీద చేసి నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్ళి ఆ మెషిన్ సెక్షన్ ఉంటుంది, కంపోజింగ్, పేపర్ మేకింగ్ అంతా, అదంతా లెటర్ ప్రెస్, దాన్ని కంపోజింగ్ అంటారు. కంప్యూటర్ లేని రోజులు అవి, సెల్ ఫోన్ లేని రోజులు అవి. ఆయన తీసుకెళ్ళి అక్కడ చాలాసేపు నా భుజం మీద చేసి మాట్లాడుతూనే వర్కర్స్తో వర్క్ చేయించాడు. ఆ పేజీ పెట్టండి, ఆ హెడ్డింగ్ పెట్టండి అని నాతో చేయించాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇతను ఇక్కడ బాధ్యత అంతా వహించాల్సింది ఈ కుర్రవాడు కనుక. నేను చాలా చిన్నవాడిని, 25 ఏళ్ళు కూడా ఉన్నాయి అప్పుడు. కనుక వాళ్ళందరూ కూడా ఇతను చాలా ముఖ్యమని చెప్పడం. అది నా గురించి కాదు ఆయన చెప్పడం, ఆయనకి తన పత్రిక మీద ఆయనకు ఉండే ప్రేమ. అది అంత జాగ్రత్తగా తన పని నిర్వహించుకునేవాడు. అప్పుడు మాకు చాలా విషయాలు చెప్పాడు. ఎలా అంటే, పతంజలికి కానీ మీకు కానీ దేవుడు నమ్మరని నాకు తెలుసు,
నేను కూడా దేవుడు నమ్మనని చెప్పాడు ఆయన. కానీ మనం తిరుపతిలో పెడుతున్నాం, వెంకటేశ్వర స్వామిని హత్య చేసే వార్తలు ఏమీ రాయొద్దు, దేవుడికి వ్యతిరేకంగా శీర్షికలు ఏమి పెట్టకండి అన్నారు. తప్పకుండా నాలో ఏం చేయమండి, భక్తుల ఫీలింగ్స్ని మేము గాయపరచామని చెప్పాను అనమాట. అంటే ఈజ్ ఎ సెన్సిబుల్ మ్యాన్ అని చెప్పడానికి చెప్తున్నా. అలాగే ఆయన ప్రొఫెషనల్ కూర్చొని ఆయన రాయటం, వ్యాసాలు ఏటో రాయటప్పుడు చేయలేడు కానీ రాయలేడు, కానీ ఇది మంచిది ఇది కాదు అని ఈజీగా చెప్పేయగలడు ఆయన. చెప్పగలుగుతారు సార్ చాలా. అంటే ఇప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే పేపర్లో ఆయన కరెక్ట్ చేయగలరా? చాలా వెంటనే కరెక్ట్ చేయడం కాదు, తిట్టేవాడు కూడా మమ్మల్ని పిలిచి, ఎవరు బుర్రలేదు, ఎవరు హెడ్డింగ్ పెట్టింది, ఏమైంది అని అనేవారు, మన పేపర్ పరువేం కావాలి అని. అలా ఎప్పుడు మంచి హెడ్డింగ్ పెట్టినా సరే గుడ్ అని రాయటం. నేను ఇంతకుముందు ఆయన గురించి ఒక వ్యాసం రాస్తున్నా చాలా ఏళ్ళ క్రితం. ఓకే. 83లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన విజయం సాధించినప్పుడు దానికి 2-3 రోజుల ముందే ఆయన అన్ని ఈనాడు ఎడిషన్స్లో ఉన్న సీనియర్స్ ఎన్టీ రామారావు గెలిస్తే ఏం హెడ్డింగ్ పెట్టాలి అని అందరినీ 2 హెడ్డింగ్లు పెట్టమన్నారు. సీనియర్స్ అందరం 2 హెడ్డింగ్లు పెట్టాం. అలాగే ఒక 50 హెడ్డింగ్లు ఆయన దగ్గరికి వెళ్ళినాయి. ఇంకా 2 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తాయనగా ఆయన అందరితో కూర్చొని డిస్కస్ చేసి పెద్దవాళ్ళతో ఎడిటర్లతో వాళ్ళతో అందులో తెలుగుదేశం సూపర్ హిట్ అనే హెడ్డింగ్ ఆయన సెలెక్ట్ చేశారు. ఆ హెడ్డింగ్ నేను పెట్టాను అప్పట్లో. ఎందుకు సెలెక్ట్ చేశారంటే అప్పుడు అపోజిషన్ పార్టీలైన సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలు ఎన్టీ రామారావు సినిమాలోడు, మొహానికి రంగు వేసుకునేవాడు, నాటకాలు ఆడితే రాజకీయాల్లో ఎవరు పైకి రారు, ఏం కుదరదు, ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చేయరు అని వాళ్ళు బాగా హేళన చేశారు ఎన్టీ రామారావుని. అలాగా వాళ్ళు చేసినట్టు ఆ సినిమాయే హిట్ అయింది అన్న చమత్కారం ఆయనకు నచ్చింది. అందుకని తెలుగుదేశం సూపర్ హిట్ అని ఆయన రాయించి ఒక ఆర్టిస్ట్తో అన్ని ఎడిషన్లకి పంపించి రేపు తెలుగుదేశం గెలిస్తే ఈ హెడ్డింగ్ వాడండి అన్నారు. అప్పుడు నాకు ఆయన కంగ్రాచులేట్ చేసి నాకు పర్సనల్ మెసేజ్ పంపించారు తిరుపతికి, చాలా మంచి హెడ్డింగ్ పెట్టారు, యూ కీప్ అప్ యువర్ వర్క్, కంగ్రాచులేట్ ఆయన సొంత ఆయన సైన్ చేసి పంపించారు అనమాట. అలా అంటే ఆయన ఒక పెద్ద టవరింగ్ పర్సనాలిటీ, డోయన్ ఆఫ్ తెలుగు జర్నలిజం, ఇలా ఎన్ని మాటలన్నా చెప్పచ్చు. కానీ దాని వెనకాల ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయన యొక్క నాయకత్వ లక్షణం. ఏదన్నా సరే తన అనుకున్నది జరగాలి, అనుకున్నట్టుగా రావాలి. ఆ రిజల్ట్ వచ్చే వరకు ఆయన ఊరుకునేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. దాని వెనక ఉన్నది ఏంటంటే బేసిక్గా అందరూ మేము నేర్చుకున్నది, మేము రామోజీరావుని చూసి ఇన్స్పైర్ అయ్యింది, ముచ్చటపడేది ఏంటంటే ఆయన కఠోరమైన క్రమశిక్షణ. పొద్దున్న 5 5 ఆఫీసులో కుర్చీలో ఉండేవాడు ఆయన. అన్ని పేపర్లు, అన్ని ఎడిషన్లు పర్సనల్గా చూసి ఏది బాగుంది ఏది బాగలేదు ప్రతిదీ ఆయన జడ్జిమెంట్ పాస్ చేసి మాకు మెసేజ్లు పెట్టి అలా గైడ్ చేసేవాడు. నేనేదో పెట్టుబడి పెట్టాను, ఏ ఎడిటరు న్యూస్ ఎడిటర్లు అలా చూసుకుంటారని ఎప్పుడు ఆయన వదిలేలా. ప్రతిరోజు దాదాపు ఒక 2-3 ఏళ్ల దాకా కూడా ఆయన ఈనాడు మొత్తం ఆయన ఆధ్వర్యంలో నడిచింది. అలాగే ఆయన ఎంత విజనరీ అంటే ఏదో పేపర్ పెట్టినా సరే అది వ్యాపారమే అయినప్పటికీ అప్పట్లోనే హైదరాబాద్లో ఉన్న ఈనాడు ఆఫీస్కి అమెరికన్ టైము, అమెరికన్ న్యూస్ వీక్ పత్రికలు వచ్చేవి. నేను చెప్పేది 77 సంగతి, 1977లో. అలాగే న్యూయార్క్ టైమ్స్ వచ్చేది, లండన్ టైమ్స్ వచ్చేది, అలా బోల్డ్ అయిన విదేశీ పత్రికలు మొత్తం, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్, మన ఢిల్లీలో ఉండే పత్రికలు అన్నీ వచ్చేవి. అలా ఆయన చాలా ముందు చూపుతో అంటే ఒక ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేయటం, ఊరిని పేపర్ పెట్టి అమ్ముకోవడం కాదు, చేసి దానికోసం ఒక గొప్ప లైబ్రరీని ఆయన తయారు చేశాడు. ఒక ప్రొఫెషనల్ లైబ్రరీయన్స్ని అపాయింట్ చేసి ఇప్పటికి కూడా ఇంకొక పేపర్కి ఎవరికి అంత మంచి లైబ్రరీ ఉందని నేనైతే అనుకోను. ఈనాటిది చాలా సైంటిఫిక్గా సిస్టమేటిక్గా ఉండే లైబ్రరీ. అలాగే డెసిషన్ మేకింగ్ ఆయన చాలా గట్టిగా చేయగల శక్తి ఉన్నవాడు. వెరీ సెన్సిబుల్ మ్యాన్. అయితే ఆయన మీద ఒక ఆరోపణ ఉంది, స్వార్థపరుడని, కొంచెం గ్రీడీ అని అంటారు. మరి వ్యాపారం అంటే అదే కదా. వాళ్ళ మార్గదర్శి 10,000 కోట్లు 15,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న సంస్థ అది మార్గదర్శి.